నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వల్లభనేని వంశీకి కష్టాలు మొదలయ్యాయా? అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది. అసలు ఏమైంది? వల్లభనేని వంశీ చుట్టూ కష్టాలు ఎందుకు తిరుగుతున్నాయి? అసలు ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి కనుచూపు ఆయన వైపు లేదా? ఏం జరిగి ఉండొచ్చు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వల్లభనేని వంశీకి కష్టాలు మొదలయ్యాయి, ఆయన చుట్టూ కష్టాలే తిరుగుతున్నాయి అన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అవునటువంటి సమాధానమే వినిపిస్తుంది దానికి సంబంధించి. అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కనుచూప సంథింగ్ ఏదో అంటారు కదా, అన్నీ ఆయనకి అంటే వెన్నంటే ఉండేవాళ్ళు కదా యాక్చువల్లీ జగన్. వల్లభనేని వంశీకి ఆయన లేరా? ఆయన అనుగ్రహం లేదా? అందుకనేనా వల్లభనేని వంశీ చుట్టూ కష్టాలు వెలువెత్తుతున్నాయి, ఒక వలలా చుట్టేసే ఆయన్ని? అంటే వల్లభనేని వంశీ గారు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే వైసీపీలోకి మొగ్గు చూపారు. దానికి కారణం కొడాలి నాన్నగారు, ఆయన తర్వాత వంగవీటి రాధా గారి ముగ్గురు మంచి స్నేహితులు ఆల్రెడీ నాని గారి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు నచ్చో, ప్రభుత్వం నచ్చో వల్లభనేని వంశీ వైసీపీ మొగ్గు చూపారని మన గతంలో కూడా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసాం. సో ఆ వంశీ గారికి ఇక టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా ఈయన ఎందుకు జంప్ అయ్యారు ఏంటని కూడా కొన్ని వార్తలు వినిపించాయి. అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందు కూడా క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఆయన నియోజకవర్గంకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ కనబడము, ఆయన్ని ఆలింగనం చేసుకోవడం, దానికి వల్లభనేని వంశీ గారు లేదు, ఆయన మా నియోజకవర్గంకి వచ్చారు, కనబడ్డారు, జస్ట్ కౌలించుకోవడం జరిగింది ఆత్మీయంగా, అంతేగాని అటువంటిది ఏం లేదని నేను చెప్పడం చాలా జరిగాయి. టీడీపీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా కొన్ని జరిగాయి. సో అవన్నీ కలిపితే మొత్తానికి ఈయన వైసీపీ మొగ్గు చూపారు. సో ఈయన వెళ్ళిపోయినదే కాకుండా వంగవీటి రాధా కూడా వస్తారనుకుంటే ఒక 1 month బ్యాక్ వంగవీటి రాధా ఏమన్నారంటే, నేనే ఎక్కడికి రావట్లేదు, నేను టీడీపీలోనే ఉంటాను, ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నా, ఆత్మ సంతృప్తి ఉండాలన్నా టీడీపీలో ఉంటేనే ఉంటుంది అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇవ్వడంతో ఒక్కసారిగా అరే నేనే డేర్ చేసి ఇటు వచ్చేసానా, లేదా అంట్లో ఉండాల్సిందా అని డైలమాలో పడ్డాడు అన్నట్టుగా ఆయన అనుచరులు కొంతమంది మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే ఈయనకి ఇంకా పార్టీ టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, ఎక్కడి నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వైసీపీలో అంత షఫ్లింగ్ నడుస్తుంది ప్రస్తుతానికి. ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ, ఎమ్మెల్యేని ఎంపీగా, ఎంపీని ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీని ఎంపీగా, రకరకాలుగా తర్జుమాలు జరుగుతూనే ఉన్నాయి. సో వీటన్నిటిని వేరు చేసుకుంటే ఈయనకి ఎక్కడి నుంచి లోక్సభకు పోటీ చేయమంటారా, లేదా అసెంబ్లీకి పోటీ చేయమంటారా, ఏ స్థానం నుంచి పోటీ చేయమంటారా అని డైలమాలో ఉన్న నేపథ్యంలో మరోవైపు ఎన్నికల ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. ఈ భారీగా పెరిగిపోయడంతో ఈయన నాకు అసలు ఏమీ లేదు, ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో గవర్నమెంట్ వైపు లేను కాబట్టి నాకు ఎక్కడ ఏమీ లేదు, నా ఆస్తులు నా బిజినెస్లో కూడా అంతగా ఏం లేదు అన్నట్టుగా ఈయన చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేస్తామన్నట్టు కూడా ఒక సమాచారం ఉంది. అంటే అందులో వాస్తవం ఎంతో తెలియదు. జనరల్గా ముఖ్యమంత్రి గారు ఎందుకు హెల్ప్ చేస్తారు, బట్ హెల్ప్ చేస్తా అన్నారు అని అనుకున్నారు. అది నిన్న మొన్నటి వరకు ఆ గుడ్ న్యూస్ తెలిసిన మరుక్షణం ఇవాళ ఆయన మీద ఒక పిడుగులా పడినట్టు అయింది. అదేమిటంటే 2019లో ఒక పోలింగ్ బూత్కి సంబంధించిన కేసు ఇప్పుడు దాన్ని జిల్లా కోర్టు తిరగదోడింది. దాని మీద 3-4 సార్లు ఆయనకి ఎక్స్ప్లెనేషన్కి పిలవడం కూడా జరిగింది. బట్ ఈయన వెళ్ళకపోవడము, లేదంటే పెడచెవిని పెట్టడము, దానివల్ల కోర్టు ధిక్కారం కింద ఆలోచించి ఆల్రెడీ ఆయన ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకురండి అన్నట్టుగానే కోర్టు ఆర్డర్స్ పాస్ చేసిందంట. సో నిన్నటికి నిన్న వైసీపీలో అంత ఫేవర్గా ఉంది, మిత్రుడితో పాటు తను కూడా వైసీపీలోకి వెళ్తాను, మంచి లోక్సభ స్థానం నుంచి కానీ అసెంబ్లీ స్థానం నుంచి కానీ పోటీ చేస్తాను, అంతా బాగుంది అనుకున్న టైంకి ఈ ఎన్నికలకు అవసరమైన ఖర్చును కూడా జగన్మోహన్ రెడ్డి గారు భరిస్తారన్న ఆనందం 24 hours అవ్వకముందే ఈ కేసు ఇష్యూ అవ్వడం అంత డైలమాలో ఉంది. అండ్ మోర్ ఓవర్ అనుచరులు మెయిన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈయనేంటి ఇంతకీ వైసీపీలోనే ఉన్నారా, కొనసాగుతారా, లేదా మళ్ళీ బ్యాక్ టు టీడీపీకి ఛాన్సే లేదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ ఘాటు వ్యాఖ్యలు, విమర్శలు చేసిన వ్యక్తి ఇప్పుడు ముందుకి వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళని పరిస్థితి ఉంది అన్నట్టుగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో అది పూర్తిగా అంటే ఒక్కొక్కరుగా వైసీపీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీ, జనసేన కానీ ఇంకా ఆప్షన్ లేనప్పుడు మళ్ళీ షర్మిలా గారితో కూడా వెళ్తున్న నేపథ్యంలో ఈయన వైసీపీలోకి వెళ్ళడం అనేది అందరూ కూడా చర్చించుకునే అంశము. మెయిన్ తన తోటి కార్యకర్తలు కానీ, అనుచరులు కానీ వాళ్ళు కూడా డైలమాలు ఉన్నారు, మనం వైసీపీలోకి వెళ్దామా, టీడీపీలోకి వెళ్దామా అని. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ సిటీకి సంబంధించి కేసీఆర్ నాని గారికి ఉన్న అనుచరులందరూ కూడా ఆయన ఒక్కడ వైసీపీలోకి వెళ్ళినా కూడా ఆయన అనుచరులు కానీ, ఆయన కింద స్థాయిలో ఉన్న ఆయన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వెళ్ళట్లేదు, టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈయన అనుచరులు కూడా టీడీపీలోనే కొనసాగారనుకోండి, ఈయనకి అది భంగపాటు అవుతుంది కదా.
అందుకు ఒకవైపు ఆయన డబ్బుకు ఆయన ఎన్నికలకు అవసరమైన ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూనే సపోర్ట్ చేస్తానని చెప్పినా కూడా ఈ నెటు తేల్చుకోలేక ప్రస్తుతానికైతే ఎవరికి అందుబాటులో లేరని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. వంశీ గారు కొంత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో వస్తుంది, ఎవరికి అందుబాటులో లేరు, ఈ ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఆయన. అటు అలాగని టీడీపీలోకి వెనక్కి వెళ్ళలేరు, ఇటు వైసీపీలో ముందుకు కొనసాగలేరు అన్నట్టు పరిస్థితులు ఉందన్నట్టుగా అందరూ జనరల్గా సోషల్ మీడియా వేదికగా అదే చర్చ జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆ మెయిన్ ప్రధాన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇదే చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి సాయం చేస్తాను అనేదే కొంచెం ఆలోచించదగ్గ విషయము. అందులో 100 కోట్లు వల్లభనేని వంశీ గారికి సాయం చేస్తానండవు అలా చెప్పిన కొద్ది గంటల్లోనో ఒక రోజులోనో ఆయన మీద పాత కేసు ఒకటి బయటికి రావడం, దానికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం కోర్టు నుంచి. అంటే ఇది ఏ విధంగా అంటారు, సాయం చేయలేక అసలు సాయం చేయకుండా ఉండడానికి ఒక సిచ్యువేషన్ కల్పించుకున్నారేమో అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మేబీ అంటే ఈ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదండి. ఇప్పుడు ఈ వార్త విన్నది ఏంటంటే ఈయన సాయం చేస్తానంటూనే వెనక నుంచి పిడుగులుగా పడింది, అసలు ఇన్ని రోజులుగా లేని కేసు ఇప్పుడు మరలా తిరగదోడారు ఎందుకు, ఈయన ఫేవర్గా లేకుండా ఒకసారి మళ్ళీ వెనక్కి టీడీపీలోకి వెళ్తారని వీళ్ళే ప్రభుత్వం వాళ్ళే ఇలా కేసు మళ్ళీ పుటప్ చేయించారా, లేదంటే ఇస్తాను సాయం కాబట్టి ఇవ్వలేకపోతే మళ్ళీ ఇబ్బంది అబాస్పాలు అవుతాం కాబట్టి మళ్ళీ కేసు ఈలే బనాయించారనేది ఆ రకంగా కూడా మాట్లాడుకుంటున్నారు. బట్ ఇందులో వాస్తవం ఎంత ఉన్నదో మనకు తెలియదు. కానీ ఈయన ఎక్కడ ఇస్తారు లేరా, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒకరిని సరైన బిజినెస్ మ్యాన్ని మంచి కాంట్రాక్ట్ని పెట్టి వాళ్ళ ద్వారా మిగతా నియోజకవర్గాలకి అమౌంట్ సప్లై చేయడం కానీ ఎన్నికలకి ఖర్చును భరించే విధంగా కానీ వాళ్ళకు ఒక ప్రాజెక్టో కాంట్రాక్ట్ ఇచ్చే విధంగా ఆల్రెడీ సెట్ చేసి పెట్టారంట. బట్ అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారన్నది మాత్రం ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. మేబీ ఆ బిజినెస్ మ్యానో కాంట్రాక్ట్ ద్వారా వంశీ గారికి అమౌంట్ ఇప్పించే అవకాశాలు కూడా ఉండొచ్చు. అలా చేస్తారు. కానీ మళ్ళీ ఇప్పుడు కేసు ఇన్ని రోజులు ఈ 5 ఏళ్ళుగా లేనిది 2019, 2024లో ఒక్కసారిగా మళ్ళీ కేసు ఫైల్ చేసేసరికి ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకురండి అని కోర్టు చెప్పడంతో ఖచ్చితంగా ప్రభుత్వ హస్తం ఉందనే డౌట్ అయితే వస్తుంది. అంతే కదా, ఇంతవరకు 5 ఏళ్ళు లేని వాయిదా ఇప్పుడు సడన్గా ఎందుకు వాయిదా వచ్చి ఇప్పుడే ఎందుకు 4 మరి అంటే జగన్మోహన్ రెడ్డి అనుగ్రహం వల్లభనేని వంశీ పైన లేదా, పోయిందా? మేబీ అంతే కదా. ఈయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టుకుంటున్నారు. ఈయన వైసీపీ శ్రేణులతో కూడా అంత యాక్టివ్గా ఉండట్లేదు, అలాగే టీడీపీలో కూడా వెళ్ళలేకపోతున్నారు. ఈయన డైలమాలో ఉన్నారు కాబట్టే ప్రభుత్వం నుంచి ఒక ఝలక్ ఇచ్చే విధంగా కోర్టు నుంచి తీర్పు వచ్చిందనే అభిప్రాయం కూడా ఉంది. బట్ నిజం పెరుమాళ్ళకెరిక అన్నట్టుగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కాబట్టి వీళ్ళు మళ్ళీ వెనక్కి మడం తిప్పితే కనుక ఖచ్చితంగా కేసులు ఫుటప్ చేస్తారు. లేదనుకోండి గెలిపో ఓటమో తర్వాత దైవాధీనం. ముందు ఎలాగో వైసీపీలో కొనసాగుతున్నారు కాబట్టి వైసీపీకి కొనసాగి పోటీ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. బట్ ఒకవేళ పోటీ చేసినా గెలుస్తారని గ్యారంటీ లేదు, అప్పుడు ఇంకో పరాభవం ఎదురవుతుంది. అవును, అయినా వల్లభనేని వంశీ చుట్టూ డబ్బులు తిరుగుతున్నట్లయితే దాంతోపాటు కేసులు కూడా ఇప్పుడు తోడయ్యాయి. సో మేబీ అది జగన్మోహన్ రెడ్డి అనుగ్రహం లేకనా లేకపోతే సిచ్యువేషన్ బాగోకనా ఏంటనేది పాపం ఆయన పరిస్థితి ఏంటో తెలియకుండా ఉంది. గొంతులో వెలగపండు పడ్డట్టుగానే ఒక సామెత ఉంటుంది కదా, అలా అయిపోయింది వల్లభనేని వంశీ పరిస్థితి. సో ఆయన దాని నుంచి ఎలా వస్తాడు బయటకు చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ అండి.